ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. ముందుగా అమరావతి పల్నాడు జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామి అమరేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటి. క్షీరారామం పాలకొల్లు. ఇక్కడ స్వామి మనకు రామలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం కూడా పంచారామాలలో ఒకటిగా ఉంది. కుమారరామం సామర్లకోట కాకినాడ జిల్లా. ఇక్కడ స్వామి భీమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. పంచారామాలలో కూడా ఈ క్షేత్రం ఒకటిగా ఉంది. అయ్యప్ప స్వామి ఆలయం ద్వారపూడి. ఈ ఆలయాన్ని ఆంధ్ర శబరిమలగా పిలుస్తూ ఉంటారు. కదిరి శ్రీ సత్యసాయి జిల్లా. ఇక్కడ ఆ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ ఆ పరమేశ్వరుడు ముఖరూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. రామతీర్థం విజయనగరం జిల్లా. ఇక్కడ ఆ శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. సింగరకొండ ప్రకాశం జిల్లా. ఇక్కడ అభయాంజనేయ స్వామిగా మనకి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. పిఠాపురం కాకినాడ జిల్లా. ఈ క్షేత్రాన్ని పాదగయ క్షేత్రం అంటారు. ఇక్కడ స్వామి కుక్కుటేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు పురుహూతిగా అమ్మవారిగా దర్శనమిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా ఈ క్షేత్రం ఉంది. కోటప్పకొండ పల్నాడు జిల్లా. ఇక్కడ ఆ పరమేశ్వరుడు త్రికూటేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. తలపగిరి నెల్లూరు జిల్లా. ఇక్కడ ఆ స్వామివారు శ్రీరంగనాథ స్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. యాగంటి. ఇక్కడ ఆ పరమేశ్వరుడు శ్రీ ఉమామహేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ బసవనను యాగంటి బసవన్నగా మనం పిలుస్తూ ఉంటాం. లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లా. ఇక్కడ స్వామి వీరభద్ర స్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి బసవన్న ప్రత్యేక ఆకర్షణ. ఒంటిమిట్ట కడప. ఇక్కడ రాముడిని కోదండ రాముడుగా పిలుస్తారు. ఆంధ్ర భద్రాచలంగా కూడా చెప్తూ ఉంటారు. అంతర్వేది కోనసీమ జిల్లా. ఇక్కడ ఆ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ స్వామి శ్రీ కూర్మనాథ స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. భీమారామం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ స్వామి సోమేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. చంద్రుడు ప్రతిష్ఠించడం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తారు. పంచారామాలలో ఈ క్షేత్రం కూడా ఒకటిగా ఉంది. అరసవల్లి శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ ఆ సూర్య భగవానుడు మనకి సూర్యనారాయణ స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. మంగళగిరి గుంటూరు జిల్లా. ఇక్కడ ఆ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తారు. ఈయననే పానకాల స్వామి అని అంటారు. మహానంది నంద్యాల జిల్లా. ఇక్కడ ఆ పరమేశ్వరుడు మనకి మహానందీశ్వరుడుగా దర్శనమిస్తూ ఉంటారు. ద్రాక్షారామం కోనసీమ జిల్లా. ఇక్కడ ఆ పరమేశ్వరుడు భీమేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారు మాణిక్యాంబగా దర్శనమిస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠంగా ఈ క్షేత్రం ఉంది. ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి. ఈ క్షేత్రాన్నే చిన్న తిరుపతి అని కూడా అంటారు. అహోబిలం నంద్యాల జిల్లా. ఇక్కడ స్వామి లక్ష్మీ నరసింహస్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. సింహాచలం విశాఖపట్నం జిల్లా. ఇక్కడ మనకి ఆ స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామిని సింహాద్రి అప్పన్న అని అందరూ పిలుస్తూ ఉంటారు. అన్నవరం కాకినాడ జిల్లా. ఇక్కడ ఆ స్వామి సత్యనారాయణ స్వామిగా కొలువై ఉన్నారు. సత్యనారాయణ స్వామికి ఒకవైపు అనంతలక్ష్మి మరొక వైపు శివుడు మనకి దర్శనమిస్తూ ఉంటారు. శ్రీ కాణిపాకం చిత్తూరు జిల్లా. ఇక్కడ ఆ వినాయకుడు మనకి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా. ఇక్కడ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. విజయవాడ కృష్ణా జిల్లా. ఇక్కడ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రి కొండమే మనకి కొలువే అమ్మవారు ఉన్నారు. శ్రీశైలం నంద్యాల జిల్లా. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ మహాశివుడు మనకి మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. తిరుపతి. ఇక్కడ ఆ విష్ణుమూర్తి స్వయంభుగా అవతరించిన 8 క్షేత్రాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడు బాలాజీ అని పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.